హాయ్ ఫ్రెండ్స్, నేను కృష్ణ. వెల్కమ్ టు కృష్ణ సినిమాటిక్ వర్స్. టుడే ఫిల్మ్ ఆఫ్ ద రివ్యూ హనుమాన్. రివ్యూలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సారీ గైస్, రివ్యూ లేట్ అయింది ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న థియేటర్లో హనుమాన్ రిలీజ్ అవ్వలేదు. సో నా నుంచి ఒక 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడ చూసి రివ్యూ చేయడం అయితే జరుగుతుంది. అల్లరల్లరిగా పని పాట లేకుండా తిరిగే మన హీరో హనుమంతు సడన్గా వన్ ఫైన్ డే సూపర్ పవర్స్ వస్తాయి. సో ఆ పవర్స్ని యూజ్ చేసుకొని ఎలాంటి మ్యాజిక్లు చేశాడు, తన ఊరిని ఆ పవర్స్ నుంచి ఎలా కాపాడుకుంటాడు. అట్ ద సేమ్ టైం విలన్ చిన్నప్పటి నుంచి సూపర్ హీరోస్ క్యారెక్టర్ మూవీస్ చూస్తూ తను కూడా సూపర్ హీరో అవ్వాలి, సూపర్ హీరో లాగా చేస్తూ ఉంటాడు. కాకపోతే తనలో సూపర్ పవర్ లేదని తెలుసుకొని వన్ ఫైన్ డే ఆ సూపర్ పవర్స్ని మన హీరోలో చూస్తాడు. సో అవి ఎలాగైనా తను దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటాడు. సో మన హీరో హనుమంతు ఆ పవర్స్ అతనికి దక్కకుండా ఆ పవర్స్ యూస్ చేసుకొని తన ఊరిని ఎలా కాపాడుకుంటాడు అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ముందుగా ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే మన హీరో ఇంట్రడక్షన్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ విజువల్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అంత రిచ్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది ఇంట్రడక్షన్ సీన్. ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది, అదైతే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే సిస్టర్ సెంటిమెంట్ గురించి ముఖ్యంగా చెప్పాలి, చాలా బాగా వర్కౌట్ అయింది. ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు ఆ సీన్కి కనెక్ట్ అవుతారు, సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్కి. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్, గెటప్ సీన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఆల్సో బాగుంటుంది. అండ్ విజువల్స్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి, ఇంత తక్కువ బడ్జెట్లో హై క్వాలిటీ విజువల్స్ అని చెప్పాలా, రిచ్గా కనిపిస్తుంది స్క్రీన్ మీద చూస్తుంటే. అసలు విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఆ హనుమాన్ సీన్ కానీ, హనుమంతుడు వచ్చే సీన్ కానీ అసలు ఇవి ఏమన్నా విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది, నచ్చింది గైస్ నాకైతే. మీరు కూడా ఎవరైనా చూసింటే కింద కామెంట్లో తెలియజేయండి మూవీ మీకు ఎలా అనిపించిందో. అండ్ తేజ పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు గైస్. అండ్ వరలక్ష్మి బాగా యాక్ట్ చేసింది. అండ్ గెటప్ సీను, వెన్నెల కిషోర్ కూడా చాలా బాగా చేశారు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఆయనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతి పోటీలో ఇన్ని సినిమాలు, పెద్ద సినిమాలు పోటీలో ఉండగా తను చిన్న సినిమా అయినా కానీ రిలీజ్కి వచ్చాడంటే అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందని చివరిలో ప్రశాంత్ వర్మ హింట్ అయితే ఇచ్చాడు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.